सहस्रशीर्षरञ्जितं सहस्रहस्तराजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसललितं समस्तसद्गुणोन्नतं समस्तदेवताद्भुतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं। ఈరోజు సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వేద ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి బాధ్యత తీసుకుంటూ వేద భారత పరిక్రమ యాత్ర అని చెప్పి మరి గత కొంతకాలంగా వారు చేస్తున్నటువంటి యొక్క యాత్ర ఈ వార్షికం ఈ సంవత్సరం ప్రారంభం చేయడంలో మేము భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషిస్తూ ప్రపంచంలో ఉన్నదంతా వేదాల్లో ఉంది, వేదాల్లో లేనిదేది ప్రపంచంలో లేదు కాబట్టి అటువంటి వేదాన్ని భావితరాలకు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ వేద ధర్మ పరిరక్షణే ఈ యొక్క సంస్కృతికి నాగరికతకి ఈ దేశ ధర్మ ఔన్నత్య వైభవాలను పెంచేటట్టుగా దోహదపడుతుందని చెప్పి వారు మంచి ఆలోచన చేస్తూ మరి ఇంచుమించుగా ఒక 2 నెలల కాలం పూర్తిగా కుటుంబాలను సైతం పక్కన పెట్టి లాభాపేక్ష లేకుండా ఎక్కడైతే వేదధ్వని వినిపిస్తుందో, ఎక్కడైతే వేదస్వరం వినిపిస్తుందో, ఎక్కడైతే వేదపట్నం జరుగుతుందో అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి, అక్కడ వర్షాలు సమృద్ధిగా పడతాయి, అక్కడ ప్రజలందరూ కూడా ఆనందంతో బ్రతికేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి యొక్క శ్రేయస్సును కోరుకొని ఆఖరికి హిందూ ధర్మం అంటేనే నిస్వార్థమైనటువంటి యొక్క తల్లి ప్రేమ లాంటిది కాబట్టి అందరి యొక్క క్షేమం కోరుకొని సర్వేజన సుఖనోభవంతు అనే మాటను కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలి అనేటువంటిది ఇప్పుడు సమాజం వింటే, కానీ ఏనాడో మన తైత్రీయ ఉపనిషత్తు ముందు నేను బాగుండాలి, నాలాగే సరిసమానంగా అందరూ ఉండాలని చెప్పి సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ వాగ్భవిత్ అని చెప్పి ఒక మాట చెప్తూ నాలాగే అందరూ బ్రతకాలి అని చెప్పి మన యొక్క ధర్మం నేర్పినటువంటి అంశం. కాబట్టి ఈరోజు సమాజం అనేటువంటిది అందరూ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత దూరమై బ్రతుకుతాన్న పరిస్థితుల్లో ఈ వేద ధ్వని వినిపిస్తూ ఆఖరికి ఆ దైవానికి కాలానికి కూడా అందరి తరపున కూడా వారు ప్రార్థనలు చేస్తూ సమాజ హితం కోసం సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా అభినందిస్తూ మరి చక్కనైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి యొక్క మాధవ్ శర్మ గారి యొక్క ఆలోచన పూర్తిగా అభినందిస్తూ వారి యొక్క ప్రచార యాత్ర క్షేమంగా జరగాలి, వారు చక్కగా ఇలాంటి యాత్రలు ఎన్నెన్నో చేసి ఆ జీవితానికి ఇప్పటికే సార్థకత అందింది, ఇంకా కూడా పరిపూర్ణత భగవంతుడు చేకూర్చేలా మా తరఫున అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇవన్నీ కూడా సమాజం గమనిస్తూ చక్కగా మన పిల్లలకి కూడా మనం ఎంతసేపు కూడా పెద్ద పెద్ద చదువులు చదివించేసే కార్యక్రమాల్లో ఉన్నాం తప్పితే ఎవరైతే వేదం నేర్చుకుంటారో, ఎవరైతే వేదాధ్యాయులై ఉంటారో వారందరూ కూడా నిజమైన సంస్కారవంతులుగా గుణవంతులుగా గుర్తింపు పొందుతారు. అటువంటి ఒక ఆలోచనలు అందరికీ రావాలని మరొకసారి తెలియజేస్తూ ఈ వేద ప్రచార యాత్ర పరిక్రమ యాత్ర సస్యశ్యామలంగా చక్కగా ఇది అందరికీ మంచి చేకూర్చేలాగా దోహదం పడాలని చెప్పి ప్రార్థన చేస్తూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని కంకణబద్దులై చక్కనైనటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి యొక్క సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహక బృందం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్. జయ శంకర పార్వతీ